హాయ్ అండి, నేను మీ శివాని. మన వినకొండ దగ్గర ఖమ్మంపడం గ్రామం దగ్గరకు వచ్చామండి. మన చంద్రమౌళి రైతు దగ్గర ఉన్నామండి. ఆ రైతు గారు నాకు ఫోన్ చేసి అడిగారండి, హారియర్ గురించి ఎలా ఉండిద్ది అని ఫీడ్బ్యాక్ అడిగారండి. నేను ఆ రైతు గారు మొత్తం పొలం 18 ఎకరాలు సాగు చేస్తున్నారండి. నేను చెప్పాను ఎలా ఉండిద్దని. సో రైతు గారు మాటలు విన్నాము, తన మాటలు వింటే మనకు బాగుండిద్ది. సో ఒక్క నిమిషం చూడండి, రైతు గారు మాట్లాడతారు. చంద్రమౌళి గారు ఏం దాని గురించి. మీ పేరేందండి? చంద్రమౌళి, ఖమ్మంపాడు, నూజెండ్ల మండలం. బాబాయ్, తోటకి ఏం వేసారు? ఇంత గ్రోతింగ్ బాగా వచ్చింది. మొన్న ఆర్ఆర్ వేసాం. ఆర్ఆర్ తర్వాత మళ్ళీ అంతమంది ముడుతుంది. ముడుతుంటే యూట్యూబ్ లో చూస్తే ఆర్ఆర్ కొడితే బాగుంది అని చూస్తున్నా. చూస్తే అసలు ఏందని చెప్పి ఫోన్ చేస్తే శివ నెంబర్ దొరికింది. ఆ శివ ఫోన్ చేస్తే ఒక ఎకరానికి కొట్టుకోండి, బాగుంటే కొట్టుకోండి, మళ్ళీ ఎందుకు 18 ఎకరాలు తీసుకోవటం అన్నారు. కాదులని చెప్పి నేను 18 ఎకరాలు తీసుకొచ్చి కొట్టాను. కొట్టిన తర్వాత బాగా రిజల్ట్ మొట్ట తిప్పారి, సైడ్ బ్రాంచెస్ వచ్చి బాగుంది. తర్వాత మళ్ళీ ఏం కొట్టమంటారని అడిగాను. అడిగితే ఎప్కాను, రీజెంట్ గాని జంప్ గాని కొట్టమన్నారు. నేను రీజెంట్ ఎప్కాన్ కొట్టాను. బాగుంది రిజల్ట్. బాగా షైనింగ్ గానీ చేను బాగుంది. మందు కట్టలు కూడా పెద్దగా వేయలేదు దీనికి. అంతా ఎకరానికి 2 కట్టలే పడ్డాయి. 2.5 చేను అయితే ఒక 25-30 సెంట్ల వరకు వేసినప్పుడు 20 రోజులు వర్షం పడ్డప్పుడు 2 ఎకరాలు 10 సెంట్లు ఉంటది. బాగానే ఉంది. తోటపడి బాగుంది బాబాయ్, చాలా నెంబర్ 1 బాబాయ్. మందు కట్టలు కూడా 2-3 కట్టల కన్నా ఎక్కువ పడలేదు ఇప్పటికి. మీకు హారియర్ కొట్టే వల్ల ఉపయోగం ఏమొచ్చింది బాబు? మీరు చూసింది చెప్పండి, రైతులకి ఉపయోగపడింది. 10 మంది రైతులు అడుగుతున్నారు నన్ను. సో నేను ఫీల్డ్ చూస్తాను, బాగుందని చెప్తున్నా. కానీ రైతు మాటల్లో వింటే బాగుంటుంది అని చెప్పేసి చివరిలంతా ముడత వచ్చేలాకి నేను 18 ఎకరాలకు అడిగారు నన్ను. నేను 1 ఎకరానికి వేసుకోమన్నారు. కాదులని చెప్పి 18 ఎకరాలు తీసి కొట్టాను. పైన అంత ముందు ముడుతుంది, ముడత వస్తుంది. ముడత వస్తున్న వాళ్ళకి ఏందని చెప్పి మా అబ్బాయి కూడా ఏందన్నా ముడత వస్తుంది ఇది అని అంటున్నాడు. సరే ఆర్ఆర్ టీవీలో చూసినారా, కొడదాం చూద్దాం ఒకసారి. సరిపోతే 10 లేతలేదు అని చెప్పి మా అబ్బాయిని తెప్పించాను. నష్టాడు పంపించి తెప్పిన తర్వాత కొట్టిన తర్వాత సూపర్ షైనింగ్ వచ్చింది. సైడ్ బ్రాంచెస్ గానీ మెత్తదనం గానీ ముడత శుభ్రంగా పోయింది. బాగుంది చూడటానికి తోట. చూడండి తోట ఎంత నెంబర్ 1 కొట్టుకోవచ్చు. దాని గురించి మీరు కూడా మీకు హారియర్ గురించి వేయాలనిపిస్తే మీరు కూడా 1 ఎకరాన్ని కొట్టుకొని బాగుండి మిగతా వాడికి వేసుకోవచ్చు. నేను రైతు గారు కూడా చెప్పాను, 1 ఎకరానికి కొట్టుకోండి బాగుండి వేసుకోమన్నాను. కానీ రైతు గారు చూశారంట బాగుంది ఫీల్డ్ అని చెప్పేసి మొత్తానికి వేసుకున్నారు 18 ఎకరాలకి. చాలా వాటికి తోట నీట్ గా వచ్చేసింది, ఎక్సలెంట్ గా ఉందని మీరు చూసుకోవచ్చు. అసలు బొబ్బరి చెట్టు ఎక్కడ లేదు, ముడత తిప్పారింది. సో హారియర్ కొట్టిన తర్వాత కూడా మనకి ఫోన్ చేస్తాను, ఏం వేయాలి స్ప్రే చేయాలి అడుగుతున్నారు రైతు గారు. మీరు కూడా చూడండి, మీకు తోట గ్రోతింగ్ లేదు, సైడ్ బ్రాంచెస్ లేదు అంటే మీకు కూడా కొట్టుకోండి. ఎన్ని రకాల మందులు వాడినా నాకు సైడ్ బ్రాంచెస్ కాపు సెట్ రావట్లేదు అంటే కొట్టుకోండి. 1 ఎకరానికి 1 ఎకరానికి స్ప్రే చేసి బాగుందండి మిగతా వాడికి కూడా స్ప్రే చేసుకోండి. నేను ప్రతి ఒక్క రైతుకి అందరూ చెప్తానండి. సో మీరు కూడా మీ ఏరియా దొరుకుతుంది చూసుకొని, ఏమైనా కావాలంటే దొరికితే వేసుకోండి, ఇబ్బంది అయితే లేదు. నేను చాలా రైతులను చూస్తున్నాను, ఫీల్డ్ బాగుంది. ఆర్ఆర్ కొట్టిన నాకు ఫోన్లో వస్తాయి ఎలా ఉంది ఏందని అడుగుతున్నాను కాబట్టి ఫీల్డ్ చూశాను ఇవాళ. రైతు గారు నాకు ఫోన్ చేసి అడిగితే 1 ఎకరాన్ని కొట్టుకోమన్నాను. 18 ఎకరాలు వేసారు, బాగుంది రమ్మంటే వచ్చాను ఫీల్డ్ కి. చాలా పడి చూడండి తోట నెంబర్ 1 ఉంది, ఏ క్లాస్ ఉందండి. రైతులు కొట్టుకోవచ్చు అంటారు. ఇబ్బంది అయితే లేదు. చాలా మంది అడుగుతాను నన్ను ఎలా ఉంది హారియర్ గురించి అని చెప్పేసి. నేను ఫస్ట్ లో భయపడ్డా, ఇంత 25 వేలు అయిపోతున్నాయి, పని చేద్దా చేయదో చూద్దాం, సరిపోతే అయితే 5 లేతలే ఇన్ని కొడతాను కదా అని చెప్పి కొట్టాను. రిజల్ట్ బాగుంది అనిపించింది. బాగా షైనింగ్ గానీ సైడ్ బ్రాంచెస్ అంత బాగా వచ్చింది. అదే ఈ రైతులకైతే ఇబ్బంది లేదు, ఇబ్బంది లేదు, కొట్టుకోవచ్చు. కొంతమంది సరిగ్గా పని చేయట్లేదు వాడతారు అన్న టాక్ వచ్చింది కాబట్టి నేను కనుక్కుందామని వచ్చి ఇక్కడ దాకా. బాగా లేదు అసలు, నేను ఎడదాకా రానిచ్చేవాళ్ళ రైతులు రానిరుగా, ఎడదా రానిచ్చేవాళ్ళ. బాగుంది కాబట్టి పిలిపించారు మరి అందుకే కదా. మళ్ళీ ఇంకో చేను కొడదామని, అది తక్కువగా ఉందని దాన్ని కొడదామని. సో గ్రోతింగ్ కోసం వేసుకోవచ్చు అండి, చాలా బాగుంది. చేనంతా బాగుంది. మీకు ముడత కూడా చాలా వరకు పారిపోయింది, ఎక్కడ లేదు, బొబ్బరి చెట్లు అయితే లేదు. గ్రోతింగ్ గానీ సైడ్ కొమ్మలు గానీ మీకు నలుపు బాగా వచ్చింది. తోట అంతా చూసుకోవచ్చు అండి, తోట చూపిస్తాను మీకు. చెట్లు కూడా చూసుకోవచ్చు, బాగుంది. ఇది కొంచెం పురుగు అవుతుంది కాబట్టి ప్రొక్లైన్ రీమాన్ కలిపేయమన్నాను, వేస్తే ఎమ్మనే పోతుందండి, పురుగు అవుతుంది. సో తోట చూడ ఏ క్లాస్ ఉందండి అసలు. మీ హారియర్ రీజెంట్ కలిపేపించండి, బాగా పనిచేసింది. అయిపోయిన తర్వాత మళ్ళీ రీజెంట్ కలిపేశారు. హారియర్ వేసిన తర్వాత ఒక 4 రోజులకి రీజెంట్ ఎఫ్కాన్ కలిపేశారు. అసలు దోమ కానీ ఏమి లేదు చెట్లు. మీరు కూడా చూసి వేసుకోవచ్చు. అలానే తెల్లదోమ బాగా అటాక్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు నీళ్లు పెట్టగానే ఎమ్మంటే ఎఫ్కాన్ అని రీజెంట్ వేసుకోండి. ఎఫ్కాన్
రీజన్ కంపల్సరీ వేసుకోండి. చేలో పసుపు కలర్ అట్లు పెట్టుకోండి. అలానే బ్లూ కలర్ అట్లు కూడా చేలో పెట్టుకోవాల్సి నేను కోరుతున్నానండి. ప్రతి ఒక్కరిని మనం మందులు కాదండి వేయాల్సింది, చేలో కొంచెం పద్ధతులు పాటించుకోవాలి. మనము చెట్టు గరం దగ్గర కలుపు అని తీసుకేసుకోండి. అట్టలు పెట్టుకోండి. లింగాకర్షణ బుట్టలు పెట్టుకోండి, పురుగు రాకుండా. లింగాకర్షణ బుట్టలు కూడా ఉంటాయి, మీ దగ్గర తెచ్చుకోండి. అలానే అట్టలు పెట్టుకోండి. పసుపు కలర్ అట్లు, బ్లూ కలర్ ఎకరానికి వచ్చేసుకొని 40 సుమారుగా పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.